అస్మద్గురుభ్యో నమ. ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుగంపయ ఇక్షుసార స్రవంజేవ యన్మూర్ఛా శర్కరాయితం. ఇవాళ ఒక ఉపనిషత్తు వాక్యం తీసుకుని దాంట్లోంచి మనం ప్రశ్నలు వేసుకుని సమాధానం చెప్పుకుందాం. ఇది ఉపనిషత్తులో వాక్యం. అహం వృక్షశ్చరేరివ కీర్తి పృష్టం గిరేరివ ఊర్ధ్వః పవిత్రః వాజినీవ స్వమృతమస్మి ద్రవిణగుం సువర్చసం సవర్చసం సుమేధ అమృతోక్షితః ఇది త్రిశంకోః వేదానువచనం. త్రిశంకుడనే మహానుభావుడు చెప్పిన వాక్యం అన్నారు. సరే, గురువుగారు అర్థం చెప్పారు. ఏమిటి అర్థం అది? అహం వృక్షశ్చరేరివ, నేనొక చెట్టులాగా గొప్పవాణ్ణి. కీర్తి పృష్టం గిరేరివ, నాకున్న కీర్తి ఓ కొండ ఎత్తు ఎంత ఉంటుందో అంతటి కీర్తి నాకుంది. అంతేకాదు ఊర్ధ్వ పవిత్ర, నేనెప్పుడూ కిందకి దిగను, ఊర్ధ్వంగానే ఉంటాను, పవిత్రుణ్ణి కూడాను. అంతేకాదు అమృతమస్మి, మరణాదులు లేనివాణ్ణి నేను. ద్రవిణగుం సవర్చసం, గొప్ప సంపద నాకుంది, వర్చస్సు నాకుంది. సుమేధ, అసలు నా తెలివితేటలు ఎవడికున్నాయండి? సుమేధ అమృత అక్షిత ఇది. అడగగానే ఇంతకుముందు ఒక భాగంలో అడిగాం ప్రశ్న. ఏం ప్రశ్న అడిగారన్నది ఇది వినగానే ఆ చిరంజీవి సౌభాగ్యవతి వెంటనే ఒక ప్రశ్న అడిగింది. ప్రశ్న కాదది, ఒక 5 రకాల ప్రశ్నలు కలిపి అంది. గురువుగారు, మానవుడే ఇంత గొప్పవాడు అని ఒప్పుకుందాం, కానీ ఒక్క క్షణం చూడండి, మనిషి అన్నవాడికి గోళ్ళు ఉంటాయి కదా, ఈ గోళ్ళు విరిగిపోతే అవతల పారేయమంటారు తప్ప ఈ గోళ్ళు దాచుకునే ప్రయత్నం ఎందుకు చేయండి మనం? అదే మళ్ళీ పెద్ద పులి గోరు మాత్రం తెచ్చుకుని మెళ్ళో హారంలా వేసుకుంటామా? బాగుంది. మన జుట్టు ఉంటుంది, ఊడిపోయినట్టయితే పెంట కుప్ప మీద పారేస్తాం తప్ప సవరాలు కట్టుకోవడం వేరే చేస్తాం. కానీ గొర్రె తాలూకు వెంట్రుకలు కానీ, ఎలుగుబంటి తాలూకు వెంట్రుకలు కానీ, ఇలాంటి వాటితోటి రకరకాల వస్త్రాలు తీసుకుంటామే. ఈ మధ్య పట్టు వస్త్రాలు కట్టుకోకండి, గుడికి వెళ్ళకండి అని చెప్తున్నారు పాపం. మరి అన్నవాళ్ల పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వాళ్ళు పట్టు వస్త్రాలే కదా కట్టుకున్నది. మరి అమ్మవారి వైభవం చెప్తూ లక్ష్మీదేవిని, అలాగే కనకదుర్గ అమ్మవారిని, మరోరిని అమ్మవారు పట్టు చీర కట్టుందని ఎక్కడిది? ఒక్కసారి మనుధర్మశాస్త్రం చదివారా? వస్త్రాలు ఎన్ని రకాలుగా వస్తాయో చెప్తూ 4 రకాలు చెప్తూ కోశం ద్వారా వస్త్రం వస్తుంది. వాళ్ళు అబద్ధం చెప్పారా? తప్పు చెప్పారా? వాళ్ళకంటే తెలివితేటలేమనుకున్నాయా అడి. ఇక మూడోది ఏమిటో తెలుసురా, మనకి జ్ఞాపక శక్తి కంటే కూడా పక్షులకి జంతువులకి అంత జ్ఞాపక శక్తి ఎలా ఉంటుందండి? మన ఇంట్లో కుక్క ఉంటుంది, పెంచుకున్నాం 2-3 ఏళ్ళు, చికాకేసింది, ఊరికి 40 మైళ్ళు అవతల దూరం వదిలేసి వచ్చాం. 2 రోజులు తిరగకుండా ఇంటికి వచ్చేస్తుంది అది. దానికి జ్ఞాపక శక్తి ఎక్కడి నుంచండి? తెల్లారిందని గుర్తుపట్టాలి, మరి అలాంటి టైం పీసు పెట్టుకున్నా కానీ లేవు. మరి కోడి ఎలా లేస్తోందండి తెల్లవారుదాం? నేను దానికి ఎవడిచ్చాండి జ్ఞానము? ఇలా ఆలోచించండి. ఇలాంటివి ఉన్నప్పుడు నేను గొప్పవాణ్ణి అని మీరు చెప్తే ఎలాగండి? ఆశ్చర్యం. అంతేకాదు, చేపకి ఈత ఎవడైనా కొట్టడం నేర్పుతున్నాడా? దాంతో నేర్చుకుంటోంది. అలాగే ఉడతకి దూకడం ఎవడైనా నేర్పుతున్నాడా? ఆవుకి అంబాని పిలవడం ఎవడైనా నేర్పాడా? అలాగే పక్షికి ఎగరడం నేర్పాడా? పావురానికి ఎగరడం నేర్పాడా? గ్రద్దకి ఆ చూపు ఎవడైనా నేర్పాడా? వాడికి అక్కర్లేదు కానీ మనకి నేర్పాలా? వాడికంటే మనం గొప్పవాడమా? ఏం తెలివితేటలండి అన్నారు పాపం. సమాధానం చెప్పగలమా? నిజమే, ఆ పక్షులకి జంతువులకి వాటికి ఉండే లక్షణం. ఆఖరికి ఒక జంతువు రక్తాన్ని పక్షపాతం వచ్చిన వాడికి మందులో ఉపయోగిస్తారు. మన రక్తాన్ని ఎవరికైనా ఉపయోగించాలనుకోండి, 14 పరీక్షలు చేసి కానీ ఉపయోగించరు. ఏమైంది? అదనమాట.
అంటే మానవుడన్నవాడు గొప్పతనం ఎంతో అర్థమైపోతుంది కదా. కానీ ఉపనిషత్తు ఈ మాట ఎందుకు చెప్పిందండి? అహం వృక్షశ్చరేరివ. అది మరి ఇంకో భాగంలో మాట్లాడుకుందాం మనం. ఇది భారతీ వైభవంలో మరో కోణం అన్నమాట. స్వస్తి.